వచ్చారు కాంచెరు సందర్భం ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన నాగేశ్వరరావు మిత్రులు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, నాగేశ్వరరావు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలుపుతూ స్టేజ్ మీద అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు గురవారెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనకు అండగా ఉదయగిరి నియోజకవర్గానికి అండగా మరొక ఎంపీ గారు జాయిన్ అయ్యారు మనతో. అదే భాష్య రామకృష్ణ గారు, మన ఓమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న, బిఎంఆర్ గారు, అలాగే రామకృష్ణ గారు, ముగ్గురు సపోర్టు మనకుంది ఉదయగిరి నియోజకవర్గానికి. అలా మీ శక్తి మేరకు మీరు సహాయం చేయండి. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం చాలా అవసరాలు ఉన్నాయి, వెనకబడి ఉంది. ఇప్పుడిప్పుడే ఒక గాడిలోకి వెళ్తా ఉన్నాం, అభివృద్ధి టేస్ట్ చూస్తా ఉన్నాం. ఇండస్ట్రియల్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా తలా ఒక చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తే ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఇక్కడ మాట్లాడారు కాబట్టి ఎక్కువసేపు మనం మాట్లాడినాం. అందరికీ తెలిసిన విషయాలే, మన లోకల్ గా చాలా సార్లు మనం కలుసుకున్నాం. దయచేసి రాబోయే 2-3 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఇది మన పంచాయతీ, మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ అని భావించి మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఈ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టే సందర్భం రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన తర్వాత 5 ఏళ్ళు మనకు సర్పంచ్, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మన నాయకులు రూల్లో ఉండే అవకాశం ఉంది. 5 ఏళ్ళు కూడా మనం చెప్పినట్టు జరిగే పరిస్థితి లేదంటే మొన్నటి దాకా మనం ఏదైతే చూసామో 1.5 year వరకు ఏదైతే చూసామో ఆ వైసీపీ సర్పంచులు అందరూ కూడా ఉన్నారు. దీనికి వారందరికీ చిన్న అవసరాలు కూడా బలుగు మార్చుకోవాలన్నా, చిన్న డ్రైన్ సమస్య అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5,000 10,000 మనం అడిగి తెచ్చుకొని వాళ్ళు చేయక, వాళ్ళు తీర్మానాలు ఇవ్వక ఈ తలకాయ నొప్పులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు పంచాయతీ మీ చేతిలో ఉండాలా లేకపోతే మళ్ళా వైసీపీ చేతిలోకి వెళ్ళాలనేది మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరం కూడా కలిసికట్టుగా చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్ళి మనం అందరం కూడా 143 పంచాయతీలు, 86 ఎంపీటీసీలు కానీ, 8 జెడ్పీటీసీలు కానీ అన్ని కూడా మనం ఈ రోజున గెలుచుకునే పరిస్థితి ఉంది. మనం చేసిన అభివృద్ధి చాలు, ఈ 2 ఏళ్లలో మనం చేసుకున్న చెప్తే చాలు మనం గెలిచే పరిస్థితి ఉంది. అందరూ మనం అంతా నడుస్తా ఉన్నారు. ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు కానీ, యువత కానీ, వారికి ఒక హోప్ వచ్చింది. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది అని ఆ హోప్ ద్వారా మనం దాన్ని ఓట్ల రూపంలో మలుచుకొని రాబోయే ఎలక్షన్స్ అన్ని మనం గట్టిగా పోరాడితే అన్ని గెలుచుకునే పరిస్థితి ఉందని అందరం కూడా యూనిటీగా ముందుకెళ్దామని ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనే ఉద్దేశం తప్పక వేరే ఉద్దేశమే లేదు. ఈరోజు ఢిల్లీలో వచ్చాడంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కొక్క మంత్రి దగ్గర పని ఇందాక 1-2 గంటల కూర్చొని ఆయన ఏ పనితో వస్తాడో అవి పూర్తి చేసుకొని ఈరోజు మీ రోడ్లు కానీ ఇటువంటివన్నీ ఆయన వచ్చి ఢిల్లీలో కూర్చుంటేనే ముందు సాగుతున్నాయి. ఒక ఎంపీగా నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే అంటారే కానీ మన పని కావాలంటే మన ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ వస్తారో ఆయనతోనే ఒకసారి కానీ ఆ మంత్రులకు కానీ
కన్సర్న్ ఎవరుంటే వాళ్ళు సెక్రటరీలు కానీ ఒక మాట చెప్పిస్తే గౌరవంగా మన పనులు అవుతున్నాయి. సో ఈరోజు ఈ గ్రామానికి రావడం, అట్టే వెంగమ్మ గుడి కూడా ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాను. చాలా సంతోషం. మన రాజ్యసభ ఎంపీ గారిని కూడా కలవగలిగాను. అట్నే ఉగ్రా చెప్పినట్లు కనిగిరి కూడా ఖచ్చితంగా వస్తాను. నాకు చాలా పిలిచున్నాడు. ఖచ్చితంగా కూడా మీ కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి వచ్చి చూసేస్తాను. మధు కానీ నాగేంద్ర కానీ వీళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ గ్రామంలో నాకు నాగేశ్వరరావు ఇక్కడ ఉంటారు. ఎక్కడుండే విజయాలతో వారికి స్వాగతాన్ని పలుకుతుంది కాగోలువారిపల్లె గ్రామ ప్రజలందరి తరపున కూడా. సార్